సో ఇప్పుడు బీటెక్ కానీ బీఫార్మసీలో కానీ వచ్చేసరికి కొన్ని ఛాన్సెస్ ఉంటాయి. ఏ యూనివర్సిటీకైనా అలాగే జేఎన్టీహెచ్ కూడా కొన్ని ఛాన్సెస్ ఉంటాయి. సో ఛాన్సెస్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ అని మన దాంట్లో వీడియో ఉంటుంది, చూసుకోండి ఎంతవరకు చూడండి పాత వీడియో. ఇక్కడ అటెంప్ట్స్ అంటాం. సో 4 years వరకు 12 సార్లు రాసేసుకోవచ్చు. 4 years అయిపోయిన తర్వాత రెగ్యులర్ వాళ్ళైతే 68 years, లాటరల్ ఎంట్రీ వాళ్ళైతే అంతకన్నా మించి తక్కువ ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ఈ వన్ టైం ఛాన్సులకి 10+2 years కూడా పిలవడం అయితే జరిగింది, లాస్ట్ ఇయర్ కానివ్వండి ఈ ఇయర్ కానివ్వండి. అయితే ఇప్పుడు మీకు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. సో రెగ్యులేషన్ బుక్లో ఏంటంటే విత్ ఇన్ ది టైం అది కనుక మనం వాళ్ళు ఇచ్చిన ఛాన్స్ ప్రకారం అవ్వకపోతే బీటెక్ కానీ బీఫార్మసీ కానీ క్యాన్సిల్ చేస్తున్నారా, దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. ఇక తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. ఇక టాపిక్లో వెళితే ఏంట్రా బాబు అంటే, సో ఇప్పుడు వన్ టైం ఛాన్స్లో అవి రాసేవాళ్ళు ఉంటారు, పాత వాళ్ళైనా రాస్తూనే ఉంటారు, అటెంప్ట్ చేస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండదు. అయితే యాక్టివ్గా లేకుండా అసలు అప్లై చేయని వాళ్ళు ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళే మాత్రం ఇక రాను కనుమరుగైపోతాయి రోల్ నెంబర్స్. అంటే ఇప్పుడు జేఎన్టీహెచ్ క్యాన్సిల్ చేసేస్తాం అని చెబుతారు, కానీ ఇంతవరకు ఎప్పుడూ కూడా ఎవరిది కూడా క్యాన్సిల్ చేసినట్టయితే దాఖలాలు ఇవ్వు. సో ఇక మీరు రాసి మీకు విరక్తి పుట్టి ఇక వాటిని వదిలేస్తే ఇక అది క్యాన్సిల్ అయిపోయినట్లు లెక్క తప్ప, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, ఇక ఫర్ ఎగ్జాంపుల్ 98sలో బీటెక్ బీఫార్మసీ చదివిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వట్లేదు కదా. సో నోటిఫికేషన్ ఇవ్వటం మానేశారంటే మీ డిగ్రీ క్యాన్సిల్ అయిపోయినట్టే. అంటే కాలేజీలో నోటిఫికేషన్ ఇవ్వడం కాదు, వన్ టైం ఛాన్సులు ఇలాంటివి ఉంటాయి చూసారా, స్పెషల్ సప్లీలని, ఇలాంటి వాటికి కనుక నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఇక మీది పడకపోతే మీరు ఎక్కడ రాయటానికి ఉండదు కదా, మరి మీరు ఏం చేస్తారు, చేయడానికి ఉండదు. అందుకని చెప్పేసి ఇక అది క్యాన్సిల్ అని పంపించకుండా ఉంటారు కాబట్టి సో ఇక మీకు డిగ్రీ అనేది పోయినట్టే అని చెప్పేసి భావించడమే. సో ఇట్లాంటి ఏ అయితే ఉంటాయో అవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి అన్నమాట.